Yes, Andy. Good evening. Good evening. So excitement లేదు అసలు. Good morning. Good morning. సో నా పేరు సలీం అండి. నేను ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మేరు క్యాబ్ లో టాక్సీ నడిపాను. ఆ తర్వాత సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ కూడా పెట్టాను. ఒక కార్ కొనుక్కొని మెల్లమెల్లగా దాని ట్రావెల్స్ బిజినెస్ ఇంచుకొచ్చి నా దగ్గర 40 వెహికల్ నడిచేటివి. సో నెలకి 80,000 నుంచి ₹1,00,000 దాకా ఇన్కమ్ సంపాదించే స్టేజ్లో ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ రావడం వల్ల బిజినెస్ జీరో అయిపోయింది. ఆ ఉన్న వెహికల్స్ ఎవరైతే 40 వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, ఓలా దగ్గరికి. నేను సొంతంగా మళ్ళీ 10 వెహికల్స్ కొనుక్కున్నాను. 1 ఇయర్ వరకు బాగానే నడిచింది. వాళ్ళు 50% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కస్టమర్స్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఒక 2-3 నెలల్లో అర్థమైపోయింది బిజినెస్ కంప్లీట్గా జీరో అయిపోయింది. ఇన్కమ్ రావడం లేదు, డ్రైవర్ల శాలరీ ఇవ్వాలి, ఈఎంఐలు కట్టాలి. సో చూస్తూ చూస్తూ వెస్టేజ్ నా ఇన్కమ్ మొత్తం జీరో అయిపోయింది. తీసుకున్న 10 వెహికల్స్కి అమ్మాల్సి వచ్చింది. సో కొనేటప్పుడు 2.5 నుంచి ₹3 లక్షల డౌన్ పేమెంట్ చేసి కొన్నాను. కానీ అమ్మేటప్పుడు 30-40 వేలకు అమ్మాల్సి వచ్చింది. సో చూస్తూ చూస్తూ ఉన్న వెహికల్స్కి టైం వెళ్ళిపోయినాయి. 24 లక్షల అప్పు అట్లనే మిగిలింది. ఇక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అమ్ముకుందామంటే ప్రాపర్టీస్ లేవు, ఎవరైనా అప్పడదామంటే అప్పు ఆల్రెడీ 24 లక్షలకి ప్రతి నెల 70,000 పెరుగుతూ పోతుంది. సో ఇన్కమ్ జీరో అయిపోయింది, తినడానికి పరిస్థితి, ఫుడ్ లేని పరిస్థితి. ఇంకా కాంతాల్లో గిట్ట అందరికి అర్థమైపోయింది, సలీం పని అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, ఇల్లు అమ్ముకున్నాడు, బంగారం అమ్ముకున్నాడు, మొత్తం ఉన్న వెహికల్స్ వెళ్ళిపోయినాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా సూసైడ్ చేసుకుందామన్న సిచ్యువేషన్ వచ్చేసింది. ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, కానీ అక్కడ మా బాబు ఫేస్ గుర్తుకొచ్చి నిర్ణయం వెనకకు తీసుకున్నా. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుంటే మా పిల్లల భవిష్యత్తు మళ్ళీ రోడ్ మీదకి వస్తుందని. ఒక 2 నెలల తర్వాత నేను అవకాశం గురించి అంటే నేను ఎప్పుడు नमाज చదివినా कभी भी मैं नमाज को जाता हूँ तो मैं एक ही दुआ करता था कि अल्लाह ताला मेरे परेशानी में से दूर कर दीजिए, राइट. तो उन्होंने बात सुन ली. उसके बाद 2 महीने के बाद लोग समझते हैं कि చాలా మంది ఏమనుకుంటారంటే ఇక దేవుడికి మనం అడిగినాం కదా, ఇక మనకు బంగారం మూటలు వేస్తాడు, డబ్బుల మూటలు వేస్తాడు అని అనుకుంటాం. కానీ ఎప్పుడు అవకాశం వ్యక్తి రూపంలో వస్తుందండి. అదేవిధంగా నాకు అరుణగిరి రూపంలో నాకు ఇది అవకాశం రావడం జరిగింది. నిజం చెప్తున్నాను, ఈ వెస్టేజ్ గురించి అరుణ మేడం తప్ప భూమి మీద ఉన్న ఏ వ్యక్తి చెప్పినా నేను జాయిన్ కాకుండా. ఎందుకంటే గత 17 సంవత్సరాల కింద ఏదో ఒక నెట్వర్క్లో నాకు మా ఫ్రెండ్ 5,500 కట్టించాడు. ఆ 5,500 కట్టించినప్పుడు నేను నా జీతం ఎంత అంటే 1,500. కోళ్ళ ఫారంలో పనిచేస్తున్నా, రోజు ₹50, ₹750 వీక్లీ పేమెంట్ వస్తుంది. అట్లాంటి టైంలో 5,500 కట్టించి నన్ను మోసం జరిగిందన్న ఉద్దేశంతో జీవితంలో ఏ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళొద్దని ముక్కుచెంపలు వేసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఛాయ్ దాబ్ పంపిస్తుంటే, కొత్తవాడు వస్తే తిట్టి పంపిస్తుంటే అనమాట. అట్లాంటి నెగిటివ్ ఉన్న వ్యక్తిని. కానీ అరుణ మేడం చెప్పడం వల్ల ఎందుకు విన్నానంటే వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేశాను కాబట్టి, రెండోది వెస్టీజ్లో డబ్బులు కట్టేది లేదు కాబట్టి ఆధార్ కార్డు ఇస్తే టెన్షన్ వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత మేడం వదులుతారా, కొన్ని ప్రోడక్ట్ తీసుకోమని ప్రెషర్ చేస్తే ఒక నీమ్ సోప్ నైట్ క్రీమ్ తీసుకొని వాడి బాగుంటే మళ్ళీ బాగున్నాయని చెప్తే ఏడ బిజినెస్ చేయమంటుందా అన్న భయంతో బాగున్నాయని కూడా చెప్పలేదు. కానీ 2 రోజుల తర్వాత టోలీ షోకి వెళ్తున్నాం, మీ ఇంటి ముందటి నుంచి ఒకసారి ఇంటికి వస్తామంటే అప్పుడు కుల్కర్ణి సార్, అరుణ మేడం రావడం జరిగింది, ప్రసాద్ సార్ కూడా వెస్టేజ్ గురించి చెప్తే అప్పుడు నా చెవులు జర ఓపెన్ చేసి విన్నా. నిజంగా దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది స్టడీ చేసి అక్కడ నుంచి చిన్న చిన్న మీటింగ్లకు వెళ్ళాను. ఫస్ట్ మీటింగ్ ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంట్లో వెళ్ళాను, తర్వాత సంగారెడ్డిలో వెళ్ళాను. ఈరోజు మీరు ఏ మీటింగ్కి వచ్చినా 15-20 మంది, ఇంచుమించు 100-200 మంది ఉంటారు. కానీ ఆ టైంలో 15-20 మంది కంటే ఎక్కువ వాళ్ళు ఉండేవారు కాదు. సో ఆ టైంలో చిన్న చిన్న మీటింగ్ నుంచి మోటివేట్ అయ్యి ఢిల్లీ గోకురంకి వెళ్ళిన తర్వాత బిజినెస్ పొటెన్షియల్ అర్థమయ్యి ఇక ఈ బిజినెస్ నాకు ఎట్లా అనిపించింది అంటే, బాగా ఆకలిగా ఉన్న పిల్లికి ఎలక దొరికితే ఎట్లా పట్టుకుంటుంది, సేమ్ నా పరిస్థితి అంతే. ఇక నాకు ఏమైనా జాబ్ చేద్దామంటే పైసలు సరిపోవు, బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, అప్పులేమో రోజు టార్చర్ పెడుతున్నారు, ఎప్పుడు సాగు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలో ఈ వెస్టేజ్ దొరికింది. ఇక పిల్లి ఎలకని ఎట్లా గట్టిగా పట్టుకుంటుందో ఈ బిజినెస్ నేను అట్లనే పట్టుకున్నాను. ఢిల్లీకి పోయినాక బిజినెస్ పొటెన్షియల్ అర్థమైంది. వచ్చిన తర్వాత 6 నెలల్లో నేను కరోనా అయిపోతా అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. కానీ 6 నెలలు కాదు, 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎవరెవరి మీద అయితే నేను నమ్మకం పెట్టుకున్నానో, ఎవరెవరైతే జాయిన్ అవుతారు అనుకున్నారో వాళ్ళందరూ ఇది కరెక్ట్ కాదు, ఇది వేస్ట్, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పారు. ఎవరు రాలేదు. కానీ నేను అప్లైన్ని సిస్టమ్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. అప్లైన్ చెప్పింది ఫాలో చేసిన. అప్లైన్ ఏం చెప్పారు, ఎవరు వచ్చినా రాకుండా నువ్వు మీటింగ్కి రమ్మన్నారు, ఎవరు జాయిన్ అయినా కాకుండా నువ్వు బిజినెస్ చెప్పుకుంటావా అని చెప్పారు. సో నేను ఒకటే పని చేసిన, చెప్పుకుంటా పోయినా. సో ఈరోజు చూస్తే కనుక దగ్గర నియర్లీ బిజినెస్లో
ఒక 400 మంది నుంచి 500 మందికి చెప్పుంటాను. దాంట్లోకెళ్ళి నన్ను నమ్మి జాయిన్ అయిన వాళ్ళు ఒక 70 మంది, దాంట్లోకెళ్ళి మేము కూడా బిజినెస్ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు 20 మంది. ఈ 20 మంది కలిసి పని చేస్తే ఆయన నెట్వర్క్ 7,20,000 మంది. సో ఈ వెస్టింగ్లో 1,00,000 వస్తే చాలనుకొని స్టార్ట్ చేశాక ఈ రోజు నా యావరేజ్ ఇన్కమ్ 10 నుంచి 13 లక్షల వరకు మధ్యన ఉంది పర్ మంత్ ఇన్కమ్ చెప్తున్నాను నేను. ఒకప్పుడు చాలా మందికి 1,00,000 వస్తుందంటే నమ్మలేదు, వచ్చిన తర్వాత చెప్తే నమ్మట్లేదు. సో చాలా మంది కొత్త వాళ్ళకి అనిపిస్తుంది ఈయనకు 10 లక్షలు వస్తాయి అనిపిస్తుంది. అవునా, నేను అట్లనే అనుకునేటండి స్టార్టింగ్లో కొత్త అంతా చెవులో చామంతి పువ్వు పెడుతుంది, లక్షలు వస్తాయంటే అనిపిస్తుంది, రైట్. సో 75 లక్షల మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది, బయటనే ఉంది, వెహికల్ నెంబర్ 786 మీరు చూడండి కావాలంటే. తర్వాత 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. 24 లక్షల అప్పు పాపం పెరిగినట్టు 59 లక్షలు అయింది. 59 లక్షలు కూలర్ పెట్టి డబ్బులు ఇచ్చిన, ₹1 డబ్బు ఉంచలేదు, కాకపోతే టైం తీసుకున్నాను అంతే. సో ఎవ్రీ 6 months ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాము. పెళ్లి పెట్టిన బంగారం అమ్ముకున్నట్టు మేము ఆ బంగారం గిట్ట తీసుకోవడం జరిగింది. సో లైఫ్లో టెన్షన్ లేదు, ఫ్రీడమ్ వచ్చేసింది. నేను నాకు 1,00,000 వస్తే చాలనుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన, కానీ ఈరోజు టీంలో ఎంతో మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎసాను మీరు ఈరోజు మీ గురించి తీసుకునే నిర్ణయం వల్ల ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక డిసిషన్ తీసుకోండి, రాత్రికి రాత్రి బిజినెస్లో కరోడ్పతి కాదు, 2 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. సో లాస్ట్ ఇంకొక మాట చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే అవకాశం తీసుకునే ప్రాసెస్లో, సో ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉంటాడు అనమాట. ఆ రాజు ఏం చెప్తానంటే నా కూతురికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ ఆ రాజు ఎవరైతే మంచిగా అంటే ఎవరినైతే నేను అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాను ఆయన మంచి తెలివిమంతుడు బలవంతుడు అయి ఉండాలి కదా. సో ఆయనకు అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ రాజ్యంలో అనౌన్స్మెంట్ ఏం చేస్తాడంటే ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంటుంది, దాన్ని పట్టుకొని దాన్ని ఆపాలి, కంట్రోల్ చేయాలని చెప్పి ఒక రూల్ పెడతాడు అనమాట. సో అట్లా చాలా మంది ఉంటారు, కొందరు ఒక ఆయన వెయిట్ చేస్తుంటే ఫస్ట్ ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంటుంది, ఎంత స్పీడ్గా వస్తుంటుంది అనమాట. ఆయన ఏం చెప్తాడు రాజు అంటే ఒక మూడు ఎడ్లను పంపిస్తా, ఒకదాని ఒకటి, ఈ మూడిట్లో ఏదైనా ఒకదాన్ని మీరు ఆపితే ఆయనకు నా అల్లుని చేసుకుంటా, రాజ్యానికి అల్లుని చేసుకుంటా అని చెప్తాడు. ఫస్ట్ ఒక ఎద్దు పరిగెత్తుకుంటా వస్తుంటుంది అనమాట. ఆ స్పీడ్ని చూసి ఏం చెప్తాడు, ఇది వద్దు, ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2ట్లో ట్రై చేద్దాం, ఇది చాలా స్పీడ్గా వస్తుందని చెప్పేసి దాన్ని వదిలేస్తాడు. సెకండ్ ఎద్దు బయలుదేరుతుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా రంకెలు వేసుకుంటూ వస్తుంది. అమ్మో దీనికంటే ముందుగా బాగుండే కదా, ఇది 2వ గిట్ట పోని అంటే దాన్ని తోక పట్టుకొని ఆపాలని దాని యొక్క కండిషన్ అనమాట. ఆ ఎద్దుని తోక పట్టుకొని ఆపాలి. ఫస్ట్ది స్పీడ్గా వస్తుందని వదిలేసిండు, సెకండ్ది రంకెలు వేసుకొని వస్తుందని వదిలేసిండు, ఇక 3వ దానికి ఏమైనా కానీ ఇక దీన్ని పట్టుకోవాల్సింది అని చెప్పి దాన్ని చూస్తే అది వస్తుంది కానీ దాని తోకనే ఉండదు. పోయింది కదా అవకాశం. చాలా మంది ఈ రోజు ఇట్లా వెస్ట్లోకి వచ్చి చూద్దాం, నిర్ణయం తీసుకుందాం, ఇంకో 3 నెలలు ఆగుదాం, 2 నెలలు ఆగుదాం అనేసరికి మీ పనికి ఇట్లనే అవుతుంది. సో అవకాశం రైట్ టైం ఇది. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే సండే రోజు సినిమాకి వెళ్ళి మంచి మటన్ తిని లేకపోతే ఇంకా దాన్ని క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ కూడా కూర్చోవచ్చు. కానీ ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారంటే 100% మీరు ఒక రోజు వెస్టింగ్లో డీసీడీ అవుతారు. ఇది 100%. కానీ ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బెగ్గర్ ఉంటాడు కదా, సిగ్నల్ దగ్గర ఆడుకునే వాళ్ళు. సో వాళ్ళు మీ దగ్గర కార్ మీద బైక్ మీద ఉన్నప్పుడు వచ్చి డోర్ కొట్టి అడుగుతాడు, ఎంతసేపు నిలబడతాడు, 30 సెకండ్ల గిట్ట నిలబడాడు, చూస్తాడు, ముఖం ఇస్తాడా ఇయ్యడా, ఇట్లా అంటే వెళ్ళిపోతాడు. 1 నిమిషం గిట్ట ఆగడు. అవునా కదా, ఆయన 1 నిమిషం కంటే ఎక్కువ వెయిట్ చేయడు. రెండో వ్యక్తి లేబర్ మెంటాలిటీ, అంటే డైలీ ఆయన అడ్డ మీద పోయి మనం తెచ్చుకుంటాం, రోజు 1000 రూపాయలు 800 వేయాలి. ఆయన పొద్దుగాల పని వచ్చి పొద్దుమి పని అయిపోయి చేతిలో పైసలు పడాలి, లేకుంటే ఒప్పుకోడు. మూడో వ్యక్తి వీక్లీ లేబర్ అంటారు కదా, వీక్లీ పేమెంట్, మేస్త్రి కింద అవుతారు పని చేయడానికే. సోమవారం నుంచి శనివారం పని చేస్తారు, శనివారం రోజు పేమెంట్ పడాల్సిందే. ఆ రోజు సాయంత్రం మళ్ళీ సండే రోజు మార్కెట్కి వెళ్తారు, తినేది తెచ్చుకుంటారు, మళ్ళీ వారం కంటే ఎక్కువ ఆగాడు ఆయన. క్లియర్ కదా. 4వ వ్యక్తి ఉంటారు ఎంప్లాయీ. వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటంటే 1 month మాత్రమే. వాళ్ళు నెల మొత్తం పని చేస్తారు. ఫస్ట్ వచ్చిందంటే జీతం కావాలి, ఎందుకంటే నెలకి కిరాయి కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, కమిట్మెంట్స్ ఉంటాయి. నువ్వు నెల పని చేయి, నేను 2-3 నెలలకు ఇస్తా అంటే నడుస్తుందా? నడవదు. తర్వాత ఒక సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటాడు, ఒక కిరాణా షాప్ పెట్టుకునే వ్యక్తి, ఒక మెడికల్ షాప్ పెట్టుకునే వ్యక్తి, ఒక స్వీట్ షాప్ పెట్టుకునే వ్యక్తి. ఆయన కెపాసిటీ ఏంటంటే 6 నెలలు.
ఆయన 5-10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు, సెటర్ పొద్దున్న లేచి ఓపెన్ చేస్తాడు, సాయంత్రం బంద్ చేస్తాడు, గిరాక్ అయినా కాకుండా కూర్చుంటాడు. 6 నెలలు చూస్తాడు. 6 నెలల తర్వాత కూడా గిరాక్ అయితే లేదు, లాభం వస్తలేదు అంటే ఆయనకు అర్థమైపోతుంది ఇది బంద్ చేసి నేను వేరే లొకేషన్ ఓపెన్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఓపిక ఉండదు. కానీ ఇంకొక వ్యక్తి ఉంటాడు బిజినెస్ మ్యాన్. వాళ్ళు ఏంటంటే ఒక 5 years 10 years లాంగ్ టైం అనమాట. ఇప్పుడు అంబానీ తెలుసు కదా అందరికీ. ఎంతమంది జియో సిమ్లు వాడుతున్నారు? జియో సిమ్ ఇంటింటికి జియో ఒక్కొక్కటి 2 ఉన్నాయి, అవునా కదా? సో ఈ జియో సిమ్లు వచ్చి ఈ 3-4-5 సంవత్సరాలు ఏమో అయింది. కానీ అది రావడానికి దానికంటే 10 సంవత్సరాల ముందు నుంచి రోడ్లు దవ్వుకుంటూ కేబుల్స్ వరుచుకుంటూ పోయారు. కొన్ని కోట్ల డబ్బులు రోడ్లో వరుచుకుంటూ పోయారు. అట్లా డబ్బులు పెట్టగానే డబ్బులు వచ్చినాయా? ఒక 10 సంవత్సరాలు ఆగిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ జియో సిమ్ నెట్వర్క్ లాంచ్ చేసిండో అప్పుడు కార్డు మళ్ళీ ఫ్రీగా ఇచ్చిండు, అన్లిమిటెడ్, ఎంతకున్నా వాడుకోమన్నాడు. అప్పుడు ఏమైంది? ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా అన్ని పోయినాయి, ఓన్లీ జియోకి వచ్చింది, అవునా కదా? ఈరోజు ప్రతి ఒక్కరింట్లో జియో ఉందా లేదా? సో బిజినెస్ మ్యాన్ యొక్క ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 to 10 years లాంగ్ టైం ఆలోచిస్తారు. ఈ బిజినెస్ లో నేను వచ్చి 3 నెలలు అయింది నాకు డబ్బులు రాలేవు, నేను 6 నెలలు అయింది డబ్బులు రాలేవు అని మాత్రం ఆలోచించకండి. మీరు పని చేసుకుంటా ఉండి డబ్బులు ఒక రోజు వస్తాయి. ఎట్లా వస్తాయంటే వరదలాగా వస్తుంది. మీరు ఆపాలన్నా ఆపలేదు, మీరు ఆపాలన్నా ఆపలేదు. అలాంటి గొప్ప అవకాశం 2 నుంచి 3 సంవత్సరాలు ఈ బిజినెస్ లో నిలబడాలి, వినబడాలి, కనబడాలి. నిలబడాలంటే ఎక్కడ నిలబడాలి? వెస్టీజ్ లో నిలబడాలి. కనబడాలంటే ఎక్కడ కనబడాలి? మీటింగ్ లో మీరు కనబడాలి. వినబడాలి అంటే ఏం కావాలి? మీ ప్రతి మీటింగ్ లో మీ వాయిస్ వినబడాలి. ఇది 2 నుంచి 3 సంవత్సరాలు కమిట్మెంట్ గా చేస్తే 100% ఒక రోజు మీరు డియూసీడీ అవుతారు, మీరు రికగ్నిషన్ తీసుకుంటారు, మీరు 5 lakhs చెక్ తీసుకుంటారు, మీరు బెంచ్ కార్ తీసుకుంటారు, మీరు లగ్జరీ హౌస్ తీసుకుంటారు. మీ వల్ల ఎంతో మంది లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక నిర్ణయం తీసుకొని పోండి. ఎస్, అందరు ఇంతమంది చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. నేను ఎటువంటి ఇదే వదులుకుంటానో ఈ కుర్చీలు ఇట్లా లేకుండా చిరంజీవి ఇక్కడే ఉన్నాడు, మొత్తం ప్లాస్టిక్ కుర్చీలు వేస్తుండే, అక్కడికి నెరుక ఉరుకుతుండే. మీటింగ్ పెట్టినాక ఒక 15, 20, 30, 40 మంది వస్తుండే. కానీ ఈరోజు ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరుగుతున్నాయి, అవునా కాదా? సో ఇంకా రాబోయే రోజుల్లో మీ బిజినెస్ మీటింగ్లో ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరుగుతాయి. డిసైడ్ అయిపోండి. థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్ టు